మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూసారో మనకు తెలియదు. మరణించాక మనల్ని ఎవరు చూడడానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచండి. తీరని కోరికలు, మారని జీవితాలు ఒక మధ్యతరగతి మనిషి జీవితం. నీ తప్పు లేకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను ప్రేమించేవారైతే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. విలువలేని ప్రేమ చక్కెరలేని ఛాయ్ లాంటిది. ఎంత తాగినా తృప్తి ఉండదు. పరిచయం అందరూ అవుతారు, కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు. పైన ఉన్న బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల ఉన్న వ్యక్తిత్వం మాసిపోయినా పర్లేదు ఈ సమాజానికి. సంపాదనకు మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి ఈ రెండు ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే, రెండోది నీకు సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుంటారు, చెడిపోతే ఊరంతా చాటింపేస్తారు. కోపం, అలగటం, గొడవ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి ఇది అర్థం కాదు. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ మూడు ఉన్నవారే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు, అధిక సంపన్నులు. నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం ఎంత పాతాళానికి దిగజారుస్తుంది. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటారు. ఒక మంచి వ్యక్తిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నష్టం నీకే, తనకి కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.